బలమైన ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడానికి ప్రోటీన్, ఐరన్, కాల్షియం చాలా అవసరం. అయితే కొన్ని విటమిన్లు ముఖ్యమైనవని చాలా మందికి తెలియదు. ఈ విటమిన్లలో ఒకటి చాలా తక్కువ మొత్తంలో అవసరం, కానీ దాని పాత్ర మాత్రం చాలా ముఖ్యమైనదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో చాలా మంది విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. ఏ విటమిన్ లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏ జబ్బుల ప్రమాదంలో పడతామో ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. భారతదేశంలో ప్రతి రెండవ వ్యక్తి బాధపడేటువంటి విటమిన్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ సమస్య ముఖ్యంగా శాకాహారులలో సర్వసాధారణంగా ఉంటుంది. అదేమిటంటే విటమిన్ B12 లోపం. వాస్తవానికి ఎక్కువగా మాంసం, చేపలు, గుడ్డు, పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు తినని వారిలో విటమిన్ B12 లోపం కనిపిస్తుంది. భారతదేశంలో చాలా మందిలో విటమిన్ B12 లోపం సమస్య సర్వసాధారణమైపోయింది. ఎందుకంటే మాంసాహారం తినకుండా ఉండేవారు ఈ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. భారతదేశ జనాభాలో సగానికి పైగా ఈ లోపంతో బాధపడుతున్నారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రధాన కారణాలు ఆహార క్రమరాహిత్యాలు, ఆమ్లత్వం, గ్యాస్ట్రిటిస్ లేదా పేగు ఇన్ఫెక్షన్ల వంటి కడుపు సంబంధిత వ్యాధులు ఉన్న వ్యక్తులలో విటమిన్ B12 స్థాయిలు క్రమంగా తగ్గిపోతుంటాయి. అయితే వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్ B12 శరీరం ఎర్ర రక్త కణాలని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఈ కణాలు శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ని రవాణా చేస్తాయి. లోపం ఉన్నప్పుడు రక్తహీనత లేదా రక్తం నష్టం అనేది జరుగుతుంది. చాలా మందిలో ఈ విటమిన్ లోపం వల్ల అలసట, బలహీనత, నిద్రలేమి, ఏకాగ్రత లోపంగా కనిపిస్తుంది. ఈ విటమిన్ లోపం చాలా కాలం పాటు కొనసాగితే అది స్మృతి లోపం లేదా నాడీ వ్యవస్థ సమస్యలకి దారితీస్తుంది. అలాగే నాడీ వ్యవస్థని నిర్వహించడంలో విటమిన్ B12 కూడా చాలా సహాయపడుతుంది. దీని లోపం వల్ల జలధరింపు, చేతులు, కాళ్ళల్లో తిమ్మిర్లు, అలాగే కండరాల బలహీనత వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ లోపం పిల్లలు, గర్భిణీ స్త్రీలకి చాలా ప్రమాదకరం. గర్భిణీ స్త్రీలలో విటమిన్ B12 లోపం వల్ల పుట్టిన బిడ్డలో మెదడు సంబంధిత రుగ్మతలు వస్తాయి. పిల్లలలో ఇది వారి మెదడు అభివృద్ధి, విద్యని ప్రభావితం కూడా చేస్తుంది. మీరు తరచుగా అలసట, బలహీనత లేదా ఏకాగ్రత లోపాన్ని అనుభవిస్తే దానిని తేలికగా తీసుకోకండి. ఇది విటమిన్ B12 లోపానికే సంకేతం కావచ్చు. మీ ఆహారంలో పాలు, పెరుగు, జున్ను, గుడ్లు, చేపలు, బలవర్ధకమైన తృణధాన్యాలు వంటి ఆహారాలని తప్పకుండా చేర్చుకోండి. అవసరమైతే మీ వైద్యుల సలహాతో సప్లిమెంట్లని కూడా తీసుకోవచ్చు.